హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము ఇండెఫినెట్ ఇంటెగ్రేషన్ 2 మార్క్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను, 2 మార్క్స్ అనేవి మనము ఇంటర్మీడియట్ 2Bలో 75కి 70 మార్క్స్ పైన అబోవ్ 70 మార్క్స్ అబోవ్ తెచ్చుకోవాలంటే చాలా యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం 2 మార్క్స్ అనేవి కేర్లెస్ చేయకూడదు. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం చూసుకుంటే ఇంటెగ్రల్ tan స్క్వేర్ x dx. ఇంటెగ్రల్ tan స్క్వేర్ x dx మనకి డైరెక్ట్ ఫార్ములా లేదు, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా నుంచి మనం tan స్క్వేర్ x తీసుకుంటున్నాం. చూడండి, secant స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x ఈక్వల్ టు 1. దీని నుంచి tan స్క్వేర్ x తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్లస్ tan స్క్వేర్ x అయిపోయింది, ప్లస్ 1 ఇటు వస్తుంది. secant స్క్వేర్ x మైనస్ 1 ఈక్వల్ టు tan స్క్వేర్ x. అదే ఫ్రెండ్స్, మైనస్ tan స్క్వేర్ x అయిపోయింది, ప్లస్ 1 ఇటు వచ్చింది. దీని నుంచి మనకి tan స్క్వేర్ x కి ఏమొచ్చింది? tan స్క్వేర్ x కి secant స్క్వేర్ x మైనస్ 1 వచ్చింది. secant స్క్వేర్ x మైనస్ 1 dx. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్ప్లిట్ చేసుకోండి. ఇంటెగ్రల్ secant స్క్వేర్ x dx మైనస్ 1 dx. డైరెక్ట్ ఫార్ములా మనకి ఇంటెగ్రల్ secant స్క్వేర్ x dx tan x మైనస్ ఇది కూడా డైరెక్ట్ ఫార్ములానే ఇంటెగ్రల్ 1 dx x ప్లస్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఫ్రెండ్స్, 18th ప్రాబ్లం వచ్చేసి ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin 2x dx. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ని మనం ఎలా రాసుకోబోతున్నాం అంటే ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా నుంచి sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈక్వల్ టు 1 అని తెలిసింది. sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ ఈక్వల్ టు 1. sin 2a కూడా ఫార్ములా ఉంది చూడండి. sin 2x అంటే sin 2a అనుకోండి. sin 2a ఫార్ములా sin 2a కే రాసుకుంటాం. sin 2a 2 sin a cos a 2 sin a cos a. ఓకే ఫ్రెండ్స్, 1 బదులు sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x రాసుకోండి. sin 2x ని 2 sin a cos a గా రాసుకోండి. 1 బదులు sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x. ఇది sin 2a అనుకుంటే 2 sin x cos x. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఎట్లా అనుకుంటున్నామంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఎలా రాసుకోవచ్చు? a ప్లస్ b హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. a వచ్చేసి ఇక్కడ sin x, b వచ్చేసి cos x. a ప్లస్ b హోల్ స్క్వేర్. స్క్వేర్ కి రూపీ క్యాన్సిల్ ఫ్రెండ్స్. మనము ఇంటెగ్రల్ sin x ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్ చేసుకున్నాం. ఇంటెగ్రల్ sin x dx ప్లస్ ఇంటెగ్రల్ cos x dx. ఇంటెగ్రల్ sin x dx వచ్చేసి మైనస్ cos x. ఇంటెగ్రల్ cos x dx వచ్చేసి ప్లస్ sin x ప్లస్ c. ఫ్రెండ్స్, 19th ప్రాబ్లం వచ్చేసి ఇంటెగ్రల్ 1/cos hx ప్లస్ sin hx. ఇది హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో ఉన్నాయి. అంటే మనం ముందు ప్రాబ్లం చేసినట్టు 1 బదులు sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x రాసుకోకూడదు, హైపర్బోలిక్ లో తీసుకోవాలి. హైపర్బోలిక్ లో కూడా మనకి ఒక ఫార్ములా ఉంది, cos h స్క్వేర్ x మైనస్ sin h స్క్వేర్ x ఈక్వల్ టు 1. అంటే హైపర్బోలిక్ లో మనం 1 బదులు ఏం రాసుకోవాలంటే cos h స్క్వేర్ x మైనస్ sin h స్క్వేర్ x ఈక్వల్ టు 1 రాసుకోవాలి.
1 బదులు cos h square x minus sin h square x by cos hx plus sin hx dx. ఓకే ఫ్రెండ్స్, ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనుకోండి. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a స్క్వేర్ ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఆ ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఇక్కడ a వచ్చేసి cos hx, b వచ్చేసి sin hx. a ప్లస్ b cos hx ప్లస్ sin hx into a minus b cos hx minus sin hx by cos hx plus sin hx. dx. ఓకే ఫ్రెండ్స్, cos hx sin hx plus cos hx plus sin hx క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఇంటెగ్రల్ cos hx dx మైనస్ ఇంటెగ్రల్ sin hx dx. ఓకే ఫ్రెండ్స్, ఇంటెగ్రల్ cos hx dx sin hx మైనస్ ఇంటెగ్రల్ sin hx dx. మామూలుగా హైపర్బోలిక్ కాకపోతే sin x కి cos x మైనస్ cos x వస్తుంది. హైపర్బోలిక్ కాకపోతే ఇంటెగ్రల్ sin x కి మైనస్ cos x వస్తుంది. ఇది హైపర్బోలిక్ కాబట్టి మైనస్ sin x అన్నప్పుడు ఏంటంటే ప్లస్ cos x వస్తుంది. cos hx ప్లస్ c. ఓకే ఫ్రెండ్స్, this is the required answer. ఫ్రెండ్స్, 20th ప్రాబ్లం వచ్చేసి ఇంటెగ్రల్ 1/1 ప్లస్ cos x. ఫ్రెండ్స్, మనం బిఫోర్ క్లాస్లో 1 ప్లస్ cos 2 థీటాకి 2 cos స్క్వేర్ థీటా అనుకున్నాం. 1 ప్లస్ cos 2 థీటా 2 cos స్క్వేర్ థీటా. ఇప్పుడు మనకు కావాల్సి 1 ప్లస్ cos x. అంటే ఫ్రెండ్స్, x బదులు థీటాని తీసుకోవచ్చు. ఎలా అయినా మనము x ఉంటే xలో తీసుకుంటాము, థీటాలో ఉంటే థీటాలో తీసుకుంటాము. 1 ప్లస్ cos x సార్ కావాల్సింది మనకి. అంటే 1 ప్లస్ cos థీటా. ఇక్కడ మీరు గమనిస్తే 2 థీటా థీటా అయింది. అంటే 2 థీటాలో హాఫ్ వచ్చేసి థీటా. ఇక్కడ కూడా 2 cos స్క్వేర్ థీటాలో హాఫ్ ఎంత? థీటా బై 2. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? 1 ప్లస్ cos 2 థీటాకి 2 cos స్క్వేర్ థీటా అయితే 1 ప్లస్ cos థీటా అంటే ఈ ఫార్ములా నుంచి ఈ ఫార్ములా వచ్చింది మనకి. 2 థీటా థీటా అయింది. అంటే 2 థీటాలో హాఫ్ వచ్చేసి థీటా. ఆ విధంగా థీటా కూడా మనకి హాఫ్ అయితే థీటా బై 2. 1 ప్లస్ cos x 2 cos స్క్వేర్ x బై 2. ఇంకా ఫ్రెండ్స్, 1/2 తీసుకోండి. 1 బై cos స్క్వేర్ x బై 2 secant స్క్వేర్ x బై 2. 1/2 బయట తీసుకోండి, కాన్స్టెంట్ కాబట్టి. secant స్క్వేర్ x బై 2. secant స్క్వేర్ x బై 2 అంటే secant స్క్వేర్ x ఇంటెగ్రల్ secant స్క్వేర్ x dx tan x. ఇక్కడ x ప్లేస్ లో మనకి x బై 2 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ secant స్క్వేర్ x ఫార్మ్ ఏంటి? ఇంటెగ్రల్ secant స్క్వేర్ dx అంటే tan x. దేన్నైతే మనం x అనుకున్నామో ఈ పార్ట్ ని అగైన్ డెరివేటివ్ చేయాలి. ఇంటిగ్రేషన్ కాబట్టి బై పెట్టి x బై 2 కి డెరివేటివ్ ఆఫ్ x బై 2 1/2 ప్లస్ c. 1/2 క్యాన్సిల్. and x by 2 plus c.
ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఫ్రెండ్స్ 21st ప్రాబ్లం ఇది. ఇంటెగ్రల్ 1/1 ప్లస్ సైన్ ఎక్స్. ఇందాక 1 ప్లస్ కాస్ ఎక్స్కి మనకి ఫార్ములా ఉంది, 1 ప్లస్ సైన్ ఎక్స్కి మనకి ఫార్ములా లేదు కాబట్టి దీన్ని మనం రేషనలైజ్ చేసుకుంటున్నాం. అంటే రేషనలైజ్ ద డినామినేటర్. ఎలా చేస్తాం చూడండి, 1/1 ప్లస్ సైన్ ఎక్స్. ఇక్కడ మనం చేసేది ఏంటంటే రేషనలైజ్ ద డినామినేటర్ పార్ట్ రేషనలైజ్ చేస్తున్నాం. అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ని 1 మైనస్ సైన్ ఎక్స్గా రాసుకుంటాం. 1 మైనస్ సైన్ ఎక్స్ dx. 1 minus sin x. Okay friends, a plus b into a minus b, a square minus b square. A square అంటే 1 square 1 friends, minus sin square x. 1 minus next 1 minus sin square x cos square x. ఓకే ఫ్రెండ్స్, డినామినేటర్లో ఉండే పార్ట్ మనకి న్యూమరేటర్లో ఉండే 2 పార్ట్స్కి మనకి చెల్లుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/cos square x రాసుకోండి. 1/cos square x dx మైనస్ ఉంది sin x బై cos square x ని మనం cos x ఇంటూ cos x గా రాసుకుంటున్నాం. ఇంకా 1/cos square x secant square x మైనస్ sin x బై cos x తీసుకోండి. ఫస్ట్ sin x బై cos x అంటే మనకి tan x. ఇక్కడ వల్ల 1/cos x 1 అంటే sin x ఇంటూ 1 ఉంది అనుకోండి పైన, మీకు అర్థం కావడానికి sin x ఇంటూ 1 ఉంది అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ sin x బై cos x వచ్చేసి tan x, పక్కన 1/cos x secant x. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 ఫార్ములాస్ మనకు డైరెక్ట్ ఫార్ములాసే. ఇంటెగ్రల్ secant square x dx tan x మైనస్ ఇంటెగ్రల్ secant x ఇంటూ tan x. ఎలా ఉన్నా మనకి ప్రోడక్ట్ కాబట్టి మన ఫార్ములా వచ్చేసి ఏంటి, ఇంటెగ్రల్ secant x ఇంటూ tan x dx అంటే secant x plus c. Okay friends, this is our required answer. Friends, 22nd problem, integral e power log of 1 plus tan square x dx. మనకి ఒక ఫార్మ్ ఉంది చూడండి, అంటే ఇంటిగ్రేషన్ తో సంబంధం ఉంది. e పవర్ log x ని x రాసుకోవచ్చు. సో చూడండి, e పవర్ log x, e పవర్ log x మనము డైరెక్ట్ గా x గా రాసుకోవచ్చు. ఇక్కడ x అంటే ఏంటి మనకి 1 ప్లస్ tan స్క్వేర్ x. ఇది కూడా e పవర్ log x ఫామ్ లోనే ఉంది, మనం x రాసుకుంటున్నాం. x అంటే ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ x dx. ఇంటెగ్రల్ 1 dx ఇంటెగ్రల్ tan స్క్వేర్ x బదులు మనకి tan స్క్వేర్ x కి డైరెక్ట్ ఫార్ములా లేదు. tan స్క్వేర్ x బదులు secant స్క్వేర్ x మైనస్ 1. ఇది ఎలా వచ్చిందనేది మీకు ఫ్రెండ్లో చెప్పాను ఫ్రెండ్స్, కాబట్టి సార్ రాసుకుందాము. ఇది ఎలా వచ్చిందనేది secant స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x ఈక్వల్ టు 1. అంటే ఈ ఫార్ములా నుంచి మనకి tan స్క్వేర్ x secant స్క్వేర్ x మైనస్ 1 వస్తుంది. ఇంటెగ్రల్ 1 dx.
ఎక్స్ ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాసుకోండి. ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే tan x ఇంటెగ్రల్ -1 dx మైనస్ ఎక్స్ ప్లస్ అర్థమైందా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ దీన్ని కూడా స్ప్లిట్ చేసుకొని ఇంకో స్టెప్ రాసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా రాసేస్తాము. ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ tan x ఇంటెగ్రల్ -1 dx మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయాయి. tan x plus c. Okay friends, this is our required answer. Friends, 23rd problem ఇది integral x square minus 2 by x square plus 1 dx. Friends, మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో, లేకపోతే డినామినేటర్ డిగ్రీ కన్నా న్యూమరేటర్ డిగ్రీ పెద్దగా ఉన్నప్పుడు, అంటే ప్రజెంట్ ఈ ప్రాబ్లంకి వచ్చేసి న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఈక్వల్గా ఉన్నాయి. ఇంకో కేసు ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లం వస్తుంది, అది ఎట్లా ఉంటుందంటే డినామినేటర్ డిగ్రీ కన్నా న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువగా ఉంటుంది. ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనము డివిజన్ చేయాలి. డివిజన్ చేయకుండా ఈక్వల్ వచ్చినప్పుడు మనకి ఇంకో ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ -1ని -2ని మనము +1 -3గా రాసుకోవచ్చా? -2 ఎక్స్ స్క్వేర్ -2 బదులు +1 -3 రాసుకుంటాం. +1 -3 అంటే 3 - 1 2 x square plus 1. ఫ్రెండ్స్ అర్థం కదా, ఎప్పుడైతే మనకి న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఈక్వల్ అయినప్పుడు మనం ఈ ప్రాసెస్ చేస్తాం. డివిజన్ ప్రాసెస్ చేయాలి మెయిన్, కానీ డివిజన్ ప్రాసెస్ కాకుండా అది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ స్ప్లిట్ చేసేసుకోండి. x square plus 1 by x square plus 1 dx. -3 కాన్స్టెంట్ బయట వేసుకోండి. 1 by x square plus 1 dx. క్యాన్సిల్ ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ఏముంటుంది? 1 ఒకటే ఉంటుంది. ఇంటెగ్రల్ 1 dx x -3 ఇంటెగ్రల్ 1 by x square plus 1 డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్. ఇంటెగ్రల్ 1 by x square plus 1 tan inverse x plus c. Okay friends, this is the required answer. Friends, 24th problem మనకి ఇది ఇంటెగ్రల్ x power 6 minus 1 by 1 plus x square. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనిస్తే డినామినేటర్ డిగ్రీ కన్నా, అంటే డినామినేటర్ డిగ్రీ 2, న్యూమరేటర్ డిగ్రీ వచ్చే 6, డినామినేటర్ డిగ్రీ కన్నా న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువగా ఉంది. దీనికి మనం డివిజన్ చేసుకోవాలి. ఎలా చేస్తారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్ తీసుకుంటున్నాము. 1 plus x square ని x square plus 1 గా కూడా తీసుకోవచ్చు. x power 6 minus 1. ఓకే ఫ్రెండ్స్, మనం కొంచెం జాగ్రత్తగా చూడండి. x స్క్వేర్ కి ఎంత మల్టిప్లై చేస్తే x పవర్ 6 వస్తుంది? x స్క్వేర్ ఇంటూ x పవర్ 4. x స్క్వేర్ ఇంటూ x పవర్ 4 x పవర్ 6. దీని వల్ల దీంతో మల్టిప్లై చేయండి. అంటే x పవర్ 4 ఇంటూ +1 చేయండి, మనకి x పవర్ 4 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్ట్రాక్షన్ చేస్తాం. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనకి సైన్స్ అనేది చేంజ్ అవుతాయి. అంటే ప్లస్ ఉంటే మైనస్ అయిపోతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ప్లస్ x పవర్ 6 మైనస్ x పవర్ 6 క్యాన్సిల్ అయిపోయాయి. మైనస్ x పవర్ 4 మైనస్ 1. మైనస్ x పవర్ 4 మైనస్ 1 రెండు పక్కనే రాస్తున్నాము. ఫ్రెండ్స్ మళ్ళీ x స్క్వేర్కి ఎంత మల్టిప్లై చేస్తే మైనస్ x పవర్ 4 వస్తుంది? x స్క్వేర్ ఇంటూ మైనస్ x స్క్వేర్ చేయాలి. మైనస్ x స్క్వేర్ చేస్తే మైనస్ x పవర్ 4 వస్తుంది. మళ్ళీ మైనస్ x స్క్వేర్ ఇంటూ +1 మైనస్ x స్క్వేర్. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం మనము. మైనస్ ప్లస్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతాయి. x స్క్వేర్ మైనస్ 1. x స్క్వేర్కి ఎంత మల్టిప్లై చేస్తే x స్క్వేర్ వస్తుంది? +1. x స్క్వేర్ +1 ఇంటూ 1 +1. ఓకే ఫ్రెండ్స్, సబ్ట్రాక్షన్ మైనస్ మైనస్.
రిమైండర్ ఈ విధంగా మనకు కాన్స్టెంట్ వస్తే మన డివిజన్ ఇంకా ఎండ్ అయిపోయినట్టు. దాన్ని ఎలా రాసుకుంటామని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోషియంట్ పార్ట్ తీసుకోండి. x పవర్ 4 మైనస్ x స్క్వేర్ ప్లస్ 1. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోషియంట్ పార్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ రిమైండర్ తీసుకోండి. రిమైండర్ -2. రిమైండర్కి డివైడెడ్ బై చేసి మనము ఈ పార్ట్ తీసుకోవాలి, అంటే డివైజర్ పార్ట్ x స్క్వేర్ ప్లస్ 1 dx. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఎప్పుడైతే మనకి డినామినేటర్ డిగ్రీ కంటే న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువ ఉన్నప్పుడు ఆ విధంగా డివిజన్ చేస్తాము. డివిజన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కోషియంట్ పార్ట్ తీసుకోండి. కోషియంట్ పార్ట్ అంటే అటు నుంచి ఈ విధంగా రండి. కోషియంట్ పార్ట్ నుంచి నెక్స్ట్ రిమైండర్ నుంచి ఫస్ట్ డివైజర్ పార్ట్ -2కి డివైడెడ్ బై పెట్టి అది రాసుకోండి. మొత్తానికి డివైడెడ్ పెట్టి రాకూడదు. రిమైండర్కి డివైడెడ్ పెట్టి డివైజర్ పార్ట్ రాస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, స్ప్లిట్ చేసేసుకోండి దీన్ని. x పవర్ 4 dx మైనస్ x స్క్వేర్ dx ప్లస్ 1 dx -2 కాన్స్టెంట్ -2 1 బై x స్క్వేర్ ప్లస్ 1 dx. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకి రెండు వచ్చేసి x పవర్ n ఫార్మ్స్. x పవర్ 4 అంటే x పవర్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1, x పవర్ 5 బై x పవర్ 5 మైనస్ ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, x పవర్ n ఫార్మ్ x పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1, x పవర్ 3 బై 3 ఇంటెగ్రల్ 1 dx x మైనస్ 2 ఇంటెగ్రల్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1 tan ఇన్వర్స్ x. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ విధంగా చేయాలి మనము. ఈ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఫ్రెండ్స్, ఈరోజుకి ప్రాబ్లమ్స్ చాలు. నెక్స్ట్ క్లాస్లో మనము 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనము సబ్స్టిట్యూషన్ మెథడ్ మీద చెప్పుకోబోతున్నాం. 2 మార్క్స్ ఇంకా ఉన్నాయి మనకి. దాంట్లో కూడా 2 మార్క్స్ మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనట్లయితే ఏమైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ పెట్టండి. నెక్స్ట్ మనం చేయబోయే వీడియో అప్లోడ్ స్టార్ట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పేగా మీకు బాగా అర్థమైనట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.